Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara IAS Academy. Today we are going to discuss about the GS3 topic. సో ఈరోజు మన యొక్క అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మనం డిస్కస్ చేయబడే టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బి ద GS3. సో ఎవ్రీ వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 టాపిక్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఒకసారి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు లెటస్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ అభ్యాసన. సో ఇక అభ్యాసన ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్, ఎస్పెషల్లీ మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా టైం మేనేజ్మెంట్ని మీకు ఇంప్రూవ్ చేయడానికి, సో ఓవరాల్ మీ యొక్క స్కోర్ లెవెల్స్ని పెంచడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుందమ్మా. ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో దిస్ ఫ్రీ ఇనిషియేటివ్ వాజ్ స్పాన్సర్డ్ బై ద తారా ఐఏఎస్ అకాడమీ. సో తారా ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ని మీకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది మీకు ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో ప్లీజ్ మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ని మిస్ కాకుండా మండే నుంచి సాటర్డే వరకు చూడండి. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్స్ అనేవి మన యొక్క తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బీ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు ఉంటుంది. ఓకే, సో ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే. సో ప్రోగ్రామ్ అనేది మీకు మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్ అండ్ సండే విల్ బీ ద హాలిడే. సో సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. అర్థమవుతుందా? సండే దెర్ విల్ బీ కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం తీసుకున్నట్టయితే సో ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ డే 1. సో డే 1లో మనకంటే మండే తీసుకున్నట్టయితే సో వీఆర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ విత్ GS1 పేపర్తో మనం స్టార్ట్ చేస్తాము. అర్థమవుతుందా? సో ప్రతి సోమవారం వీఆర్ కమింగ్ విత్ GS1 క్వశ్చన్ అట్ 9 AM. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ కూడా మీకు ఉంటుంది. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీతో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఇండియన్ హిస్టరీలో మనకి 3 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ ఈజ్ ద మిడివల్ హిస్టరీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మోడర్న్ హిస్టరీ. సో ఈ యొక్క 3 టాపిక్స్ని మనం ఇండియన్ హిస్టరీలో చూస్తాము. దట్ విల్ బి ద ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి వరల్డ్ హిస్టరీ అండ్ థర్డ్ టాపిక్ విల్ బి ఆర్ట్ అండ్ కల్చర్. ఫోర్త్ టాపిక్ వచ్చి మనకి ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ విల్ బి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ లాస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఓకే, ఈ 6 టాపిక్స్ అనేవి మనం సోమవారం GS1 పేపర్ ఆఫ్ అభ్యాసనలో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ఆన్ ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనకి GS2 పేపర్లోంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ పాలిటీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ GS2, దట్ ఈస్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్స్లో ఎనీ ఆఫ్ ద టాపిక్ విల్ బి కమింగ్ ఎస్ ఎ క్వశ్చన్ ఆన్ ద డే 2 ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ప్రతి మంగళవారం GS2లోంచి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన మూడో రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే మనం GS3 పేపర్లోంచి క్వశ్చన్స్ అడుగుతాము. ఈ GS3 పేపర్లో సిలబస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ విల్ బి ద ఇండియన్ ఎకానమీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. Second topic is science and technology. Third topic is environment, biodiversity and climate change. Fourth topic is internal security. Fifth topic is disaster management. And last topic will be the agriculture.
సో ఈ పైన ఇచ్చినటువంటి టాపిక్స్ నుంచి ఇందులోని సరే మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది రిగార్డింగ్ ద డే 3 ఆఫ్ అభ్యాసన. ఓకే, దట్ విల్ బీ ఆన్ ద వెన్స్డే. బుధవారం మనం GS3లోంచి క్వశ్చన్స్ అడుగుతాం. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో డే 4 మనం తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే డే 4 ఉంటుంది. డే 4 విల్ బీ ద థర్స్డే. సో ఎవ్రీ థర్స్డే వీఆర్ డీలింగ్ ద GS4 పేపర్. సో సిలబస్లోకి వెళ్ళినట్టయితే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. ఓకే, సో ఈ 3 టాపిక్స్ మీద మనకి డే 4 ఆఫ్ అభ్యాసన ఉంటుంది. అండ్ దట్ విల్ బీ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో చాలామంది అభ్యర్థులు మన తెలుగు స్టేట్స్లో కానివ్వండి, ఓవరాల్ ఇండియా వైడ్గా తీసుకున్నప్పటికీ కూడా ఎథిక్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అయితే చేయడం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్కోరింగ్ వెరీ వెరీ లెస్ ఇన్ ఎథిక్స్. సో దానికోసం ప్రత్యేకంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ యొక్క సబ్జెక్ట్ మీద పెట్టడం జరిగింది. సో అందుకోసం ఈ యొక్క ఎవ్రీ థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎథిక్స్ని మీరు అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దాదాపుగా థియరీని 1 month వరకు మీరు రెగ్యులర్గా చదివినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఓకే సో 125 మార్క్స్ ఈజీగా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ విల్ బి 250 మార్క్ పేపర్. ఈజీగా మీరు 120-125 మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, ఖచ్చితంగా ఎథిక్స్ మీద అయితే ఫోకస్ పెట్టండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ పేపర్ ఇన్ ద ఎంటైర్ UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. అర్థమవుతుందా? సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఎథిక్స్ పేపర్ ఆన్ థర్స్డే. అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బీ ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బీ ద జనరల్ ఎస్ఐ. సో ఆన్ ద డే 5 ఆల్సో వీఆర్ టేకింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో ఎస్పెషల్లీ జనరల్ ఎస్ఐ నుంచి మనకి దాదాపుగా 250 మార్క్స్ ఉంటాయమ్మా. సో వీ హ్యావ్ సెక్షన్ ఏలోంచి మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ బి నుంచి కూడా మనకి 4 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో వాటినన్నింటినీ కూడా మనం కవర్ చేస్తూ ఈ యొక్క డే 5 ఆఫ్ అభ్యాసం అనేది ఉండబోతుంది. దట్ విల్ బీ ఆన్ ద ఫ్రైడేస్. ప్రతి శుక్రవారం మనం ఈ యొక్క టాపిక్స్ని తీసుకుంటాము. అండ్ వీఆర్ గివింగ్ 1 క్వశ్చన్. సో ప్రతి ఫ్రైడే మనం ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది టు మేక్ యూ రైట్ అండ్ అండర్స్టాండింగ్ ద జనరల్ ఎస్ఐ. ఏ విధంగా జనరల్ ఎస్ఐని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా రాయాలి, ఓకే ఎట్లా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి, ఏ విధంగా ఎండ్ చేయాలనేటువంటి అంశాలన్నింటి మీద కూడా మనం ఇన్ డీటెయిల్గా ఫ్రైడే మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్ ఆన్ ఫ్రైడే. ఓకేనా? ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఓకే, సో ఎస్పెషల్లీ మీరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి అవకాశం మీకు ఆప్షనల్స్లో ఉంటుంది. సో ఆప్షనల్స్ మీరు మీ యొక్క టార్గెట్ ఎంతమా, సో 500 మార్క్స్కి మీరు ఖచ్చితంగా 300 మార్క్స్ మీరు స్కోర్ చేసినట్టయితే సో 300 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అదేవిధంగా ఎథిక్స్ ప్లస్ ఎస్ఐ కూడా మీకు 500 మార్కులు ఉంటాయి. వీటిలో మీరు అట్లీస్ట్ 250 మార్క్స్ అంటే ఎథిక్స్లో 125, జనరల్ ఎస్ఐలో 125 స్కోర్ చేసినట్టయితే దాదాపుగా మీరు ఇక్కడికే 550 మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు అవుతారు. సో అదేవిధంగా GS1 నుంచి 2 నుంచి 3 నుంచి మీరు అట్లీస్ట్ 300 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే ఇక్కడికి మీ స్కోర్ ఎంత అవుతుందమ్మా, 850 మార్క్స్ అవుతుంది. సో ఇంటర్వ్యూలో మీరు అట్లీస్ట్ 150 వేసుకున్నా యూ విల్ బీ ఎండ్ అప్ ఇన్ 1000 మార్క్స్. ఓకే, ఖచ్చితంగా టాప్ 100లో మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో ద స్ట్రాటజీ వాట్ ఐఎమ్ సెయింగ్. ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవ్వరు. అట్లీస్ట్ 3 to 4 months వరకు మనకి అభ్యసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా క్రమం తప్పకుండా టైం మేనేజ్మెంట్ యూస్ చేస్తూ ఫాలో అయ్యారనుకోండి, షూర్గా మీరు రిజల్ట్స్ అయితే పొందుతారు. దట్ ఈస్ ఫర్ షూర్ అండ్ ఇట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 6, దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన. సో డే 6 మనకేంటమ్మా, దట్ విల్ బీ ద సాటర్డే. సో ఎవ్రీ సాటర్డే వీఆర్ కండక్టింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ఎందుకు ఇంత ఎంఫసిస్ ఇస్తున్నామంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆఫ్ GS1 కానివ్వండి, ఎస్పెషల్లీ సొసైటీ, జోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతున్నారు. ఓకే, సో మోస్ట్లీ ద పేపర్ ఆఫ్ GS2 అండ్ GS3 విల్ బీ వెరీ మచ్ డైనమిక్. సో ఖచ్చితంగా ఈ GS2 పేపర్, GS3 పేపర్ అంతా కూడా మీరు కరెంట్ అఫైర్స్తో లింక్ చేయబడినటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారు. సో ఫర్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ ద కరెంట్ అఫైర్స్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ విల్ బీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆల్సో. మీ యొక్క పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దానికి కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో విల్ బీ ప్లేయింగ్ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో ఆ యొక్క వీక్లో ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో వాటిని మనం పిక్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకైతే ఇవ్వడం జరుగుతుంది.
ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద కరెంట్ అఫైర్స్ సెషన్ ఆన్ ద సాటర్డే. ఓకే, సో సాటర్డేతో మన ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. సండే దెర్ విల్ బి నో సెషన్. ఓకే, మళ్ళీ అగైన్ మండే నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్ ఆఫ్ ద టుడేస్ సెషన్. సో ఒకసారి క్వశ్చన్ ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీసెంట్ ఎక్స్పోసాట్ అండ్ ఆదిత్య L1 మిషన్స్ లాంచ్డ్ బై ద ఇస్రో? ఇక్కడ ఏమడుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీసెంట్ ఎక్స్పెడిషన్స్ టేకెన్ బై ద ఇస్రో. ఓకే, అండ్ హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ టెక్నాలజికల్ మిషన్స్ ఆఫ్ ఇస్రో. ఓకే, సో గతంలో పంపించినటువంటి మిషన్స్ కంటే ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ కానివ్వండి, ఎక్స్పోసాట్ కానివ్వండి, ఎందుకు టెక్నాలజికల్గా ఈ మిషన్సే మిగతా మిషన్స్తో పోల్చుకుంటే ఎందుకు అంత తేడా ఉన్నాయనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. సో వీ షుడ్ టాక్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ మిషన్ సెండ్ బై ద ఇస్రో అండ్ ద ఎక్స్పోసాట్ యాజ్ వెల్ యాజ్ ఆదిత్య 1. దట్ ఈస్ ద రీసెంట్ వన్ దే ఆర్ సెండింగ్ ఇన్ టు ద స్పేస్. ఓకే, సో వీటి మధ్య డిఫరెన్స్ని మనం చూద్దాం. ఓకే, ఎందుకు ఇవి ఇంపార్టెంటో చూద్దాం. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ దే ఆర్ గెట్టింగ్ అనేటువంటి అంశాలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనకి 10 మార్కర్గా అడిగారు. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, ఖచ్చితంగా మనకు జిఎస్ పేపర్స్లో అన్నింటిలో GS1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, వీటిలో మనకి సో వీ హ్యావ్ 250 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో ఇందులో మనకి 100 మార్క్స్ 150 మార్క్స్ కింద డివైడ్ చేసుకున్నట్టయితే అంటే సో 10 క్వశ్చన్స్ విల్ బీ 10 మార్కర్, అంటే దట్ విల్ బీ ఈక్వల్ టు 100, అండ్ 10 క్వశ్చన్స్ విల్ బీ ద 15 మార్కర్. ఓకే, సో దాదాపుగా మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 10 క్వశ్చన్స్ మనకి 10 మార్కర్స్ ఉంటాయి, ఇంకో 10 క్వశ్చన్స్ మనకి 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ 10 మార్కర్ క్వశ్చన్ ఎట్లా రాయాలంటే సో హౌ ద యూపీఎస్సీ వాస్ డిజైన్ దిస్ 10 మార్కర్ మీన్స్ 10 మార్కుల క్వశ్చన్ని మనం ఖచ్చితంగా 150 వర్డ్స్ లోపు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా యూపీఎస్సీ వర్డ్ లిమిట్ మెన్షన్ చేస్తుంది, దాన్ని మనం ఖచ్చితంగా అడైర్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క 10 మార్కర్ క్వశ్చన్ని మనం అట్లీస్ట్ 2 పేజీలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అదేవిధంగా దీని యొక్క టైం లిమిట్ మనం తీసుకున్నట్లయితే 7 to 8 minutes లోపే మనం ఈ యొక్క 10 మార్కర్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ విల్ బి ద బ్లూ ప్రింట్ ఆఫ్ 10 మార్కర్ క్వశ్చన్. సో ఈ యొక్క ప్రోటోకాల్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇట్స్ ఏ మ్యాండేటరీ థింగ్ అనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా మనకి 20 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్టు 15 మార్కర్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఇన్ 250 వర్డ్స్, 200 పదాల్లోపు మనం రాయాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీ మీ నుంచి 3 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా దీని యొక్క టైం లిమిట్ చూసినట్టయితే దే ఆర్ గివింగ్ 11 to 12 minutes టు రైట్ ద ఆన్సర్. ఓకే, ఆన్సర్ కంప్లీషన్కి 11 నుంచి 12 నిమిషాల్లో మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. దట్ వాస్ ద టైమ్ గివెన్ బై ద యూపీఎస్సీ అండ్ ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈ టైంని మనం ఫాలో అవి తీరాల్సిందే. అర్థమవుతుందా? రైట్ సార్, మరి కొత్తగా అభ్యాసన రాస్తున్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి? సో అందరూ కూడా యూపీఎస్సీ అభ్యర్థులానే రాయలేం కదా. సో ఇనీషియల్గా మాకు ఎటువంటి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందమ్మా. సో ఈ యొక్క 10 మార్కర్ క్వశ్చన్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని మనం ఎవ్రీ మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ చేస్తాం కదా. సపోజ్ మీరు 10కి స్టార్ట్ చేశారనుకోండి. సో 10 నుంచి 10:15 లోపు మీరు 15 మార్కర్ని రాయండి. అంటే 15 minutes టైంలో 15 మార్కర్ని కంప్లీట్ చేయండి. ఓకే, అదేవిధంగా మనకి 10 మార్కర్ క్వశ్చన్ని 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏంటి ఇక్కడ సో జనరల్గా 7 to 8 minutes లోపే రాయాలి, కానీ బట్ ఎవరైతే కొత్తగా రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ని 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇఫ్ యూ రైట్ వెల్ అండ్ గుడ్, ఇఫ్ యూ నాట్ ఆల్సో వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్. ఖచ్చితంగా టైం అనేది ఏమవుతుంది, వన్ డే యూ విల్ ఏబుల్ టు ఫిక్స్ ఆల్ యువర్ టైం. ఖచ్చితంగా మీరు 7 to 8 minutesలోపే ఆన్సర్ రాయగలుగుతారు. అదేవిధంగా 15 మార్క్స్ని 11 to 12 minutesలో రాయగలుగుతారు. బట్ యూ నీడ్ ఏ ప్రాక్టీస్. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. టైం తీసుకున్నప్పటికీ కూడా బట్ డోంట్ గివ్ అప్. ఓకే, ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా 3 to 4 months వరకు ప్రోగ్రామ్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా షూర్ రిజల్ట్స్ అనేవి మీకు దక్కుతాయి. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్ అండ్ ఇట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, ఇంత బలగుద్ది చెప్తున్నానంటే సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు షూర్గా ఈజీగా మీరు మెయిన్స్ ఆన్సర్స్ అనేవి ఓకే అలవోగా రాసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. సో కమింగ్ టు ద అప్రోచ్, ఒకసారి అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలమ్మా? సో ఆల్వేస్ గివింగ్ ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీకు ఎట్లా ఉండాలి? ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ స్ట్రైట్ మేనర్. సో క్వశ్చన్లు ఏవైతే అడిగారో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లు ఏదైతే ఉందో ఆ కీవర్డ్స్ని తీసుకొని మనం ఇంట్రడక్షన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆల్వేస్ రిటర్న్ ఇంట్రడక్షన్ ఇన్ ద 3 to 4 lines, అంటే 3 నుంచి 4 lines లోపే అరౌండ్
30 to 40 వర్డ్ లిమిట్ లోపే మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇస్రో ఎవల్యూషన్. సో ఇస్రో అనేది ఎట్లా ఇవాల్వ్ అయింది, ఓకే, సో స్పేస్ టెక్నాలజీలో కొత్త పందులు ఎట్లా తొక్కింది అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చేర్చాలి. హౌ ద ఇస్రో ఈజ్ ఎస్పెషల్లీ స్టార్టెడ్ డూయింగ్ ద అడ్వాన్స్డ్ సైంటిఫిక్ మిషన్స్. ఓకే, చంద్రయాన్ కానివ్వండి, మంగళయాన్ కానివ్వండి, ఆదిత్య L1 ప్రోగ్రామ్ కానివ్వండి, ఎక్స్పోసాట్ కానివ్వండి, ఇట్లాంటి అడ్వాన్స్డ్ మిషన్స్ని ఎట్లా ట్యాకిల్ చేస్తున్నటువంటి అంశంలో మనం ఇక్కడ ఇస్రోని హైలైట్ చేస్తూ పొగుడుతూ మనం బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. ఖచ్చితంగా ఒక ఇస్రో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రీసెంట్ మిషన్స్ అయినటువంటి ఎక్స్పోసాట్ కానివ్వండి, ఆదిత్య L1 మిషన్స్ కానివ్వండి, ఓకే, సో వై దే ఆర్ యూనిక్ అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్రే పోలరైజేషన్ గురించి, మనం కాస్మిక్ ఎక్స్రే పోలరైజేషన్ గురించి మనం మాట్లాడాలి. అండ్ ఇట్స్ యూనిక్ టెక్నాలజికల్ ఫీచర్స్. ఓకే, ఈ యొక్క ఫీచర్స్ ఏంటో కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వై వీఆర్ అబ్జర్వింగ్ ద సన్. ఆదిత్య L1 మిషన్ ఎందుకు, వై వీఆర్ యూజింగ్ ద లాంగరైన్ పాయింట్స్ అనేటువంటి అంశాలు కూడా డిస్కస్ చేయాలి. దీని వెనుకున్నటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏంటి, మనం ఏ విధంగా ఆదిత్య L1 మిషన్ని మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగాము అనేటువంటి అంశాలను కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, దట్ విల్ బి ద బాడీ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ కూడా మనం 3 to 4 లైన్స్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ఇస్రో క్యాపబిలిటీస్ని మనం చూపిస్తూ, ఓకే, సో రీసెంట్గా ఇస్రో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఏ విధంగా ఇస్రో యొక్క గొప్పతనాన్ని మనం వ్యక్తపరుస్తామో మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఎవ్రీడే డే బై డే ఇస్రో యొక్క క్యాపబిలిటీ ఏ విధంగా పెరుగుతుంది, ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్లో ఇస్రో యొక్క ప్రమాణాలు ఎట్లా మెరుగుపడుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా మనం మాట్లాడాలి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్స్ క్యాపబిలిటీస్ ఇన్ ద స్పేస్ రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ ద అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ హ్యూజ్ రోల్. ఓకే, ఒక పివటల్ రోల్ని ప్లే చేస్తుంది రిగార్డింగ్ ద గ్లోబల్ స్పేస్ సైన్స్. ఓకే, స్పేస్ సైన్స్లో ఒక ఇస్రో అనేది ఒక స్టాల్ వాట్గా ఎదిగినటువంటి తీరును కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్. ఓకే, ఈ విధంగా మనం కన్క్లూడ్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా, నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో దాని ద్వారా మీకు సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ విల్ బీ కమింగ్ టు యూ. ఓకే, దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయినట్టయితే ప్రతి ఒక్క PDF కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఎంటైర్ నోటిఫికేషన్స్ ఆఫ్ తారాయస్ విల్ బీ హ్యాండీ ఫర్ యూ. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు ఈజీగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి నోటిఫికేషన్ మీరు మిస్ కాకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ నుంచి ఏవైతే వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతాయో వాటి నుంచి మీరు ఇమ్మెన్స్ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్. అండ్ నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో ఇక్కడ ఇస్రో ఏదైతే ఉందో ద రీసెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ మిషన్స్ ఏవైతే ఇస్రో చేసిందో దట్ ఈస్ ఎక్స్పోసాట్ కానివ్వండి, ఆదిత్య L1 మిషన్ కానివ్వండి, సో ఈ రెండు కూడా సో మన యొక్క దేశ గౌరవాన్ని, అంతర్జాతీయంగా మన యొక్క స్పేస్ రీసెర్చ్లో మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ఓకే, ఎస్పెషలీ ద ఎక్స్పోసాట్ కానివ్వండి, ఆదిత్య L1 మిషన్ కానివ్వండి, చంద్రయాన్ మిషన్స్ కానివ్వండి. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ షోయింగ్ దట్ ఇండియాస్ క్యాపబిలిటీ రిగార్డింగ్ ద ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఆల్సో ద స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఆల్సో ద సైంటిఫిక్ రీసెర్చ్. ఎస్పెషలీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కానివ్వండి, స్పేస్ రీసెర్చ్ కానివ్వండి, సైంటిఫిక్ రీసెర్చ్లో మనం ఏ విధంగా USA లాంటి దేశాలతో కంపీట్ అవుతున్నాము. ఓకే, సో ఎస్పెషలీ వీఆర్ కంపీటింగ్ విత్ ద USA, చైనా యాజ్ వెల్ యాజ్ రష్యా. ఓకే, ఇట్లాంటి పెద్ద పెద్ద స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీస్తో మనం పోటీ పడుతున్నాము. అదేవిధంగా రీసెంట్గా మనం చంద్రయాన్ కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎవరో పంపించినటువంటి సౌత్ పోల్ వైపు ఫర్ ద ఫస్ట్ టైంలోనే, ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్ అటెంప్ట్లోనే మనం సౌత్ పోల్ వైపు మనం ల్యాండ్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్సో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ డన్ బై ద ఇస్రో. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పచ్చు. సో ఆల్ దీస్ మిషన్స్ ఆర్ ఎస్పెషలీ రిప్రజెంటింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇస్రో. ఓకే, సో ప్రీవియస్ ఇస్రో మిషన్స్తో పోల్చుకుంటే మన యొక్క స్పేస్ టెక్నాలజీ కానివ్వండి, మన యొక్క ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి, మన యొక్క సోలార్ అబ్జర్వేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో మనకి పనిచేస్తున్నాయి. ఓకే, అండ్ వీఆర్ నౌ ఫోకసింగ్ ఆన్ డీప్ స్పేస్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆల్సో వీఆర్ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు అబ్జర్వ్ ద సోలార్ రేడియేషన్. ఎస్పెషలీ సోలార్ అబ్జర్వేషన్ వైపు మనం కూడా అడుగులు వేస్తున్నాము. దానికోసం మనం ఆదిత్య L1 మిషన్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోసాట్ ద్వారా మనం డీప్ స్పేస్ ఆస్ట్రోఫిజిక్స్ని కూడా స్టడీ చేసేటువంటి అవకాశాన్ని కూడా మనం తీసుకొచ్చాము. ఓకే, ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు రైట్ ద ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పర్టికులర్
క్వశ్చన్. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మనం మంచిగా 3 to 4 లైన్స్లో ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ అయితే రాయొచ్చు. ఓకేనా? సో లెట్ us స్టడీ అబౌట్ ద ఎక్స్పోసాట్. ఓకే, సో ఎక్స్పోసాట్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ శాటిలైట్ రిగార్డింగ్ ద ఎక్స్రే పొలారిమీటర్. ఓకే, ఎస్పెషల్లీ సో ఇట్ ఈస్ యూజ్ టు స్టడీ ద ఎక్స్రేస్ అండ్ హౌ దీస్ ఎక్స్రేస్ ఆర్ గెటింగ్ పోలరైజ్డ్ అంటే ఏంటమ్మా? సో ఎట్లా ఈ విధంగా ఈ యొక్క లైట్ అనేది ఎట్లా వైబ్రేట్ అవుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ద లైట్ ఈజ్ వైబ్రేటింగ్ ఆన్ వన్ ప్లేన్ అనేటువంటి అంశాన్ని మనం పోలరైజేషన్గా చెప్తాం. ఎస్పెషల్లీ ద లైట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద ట్రాన్స్వర్స్ మేనర్. ఓకే, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మూవింగ్ ఆన్ ద వన్ డైరెక్షన్. ఒక ప్లేన్లో ఒక డైరెక్షన్లో మూవ్ అయ్యేదాన్ని మనం వింటాం పోలరైజేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, సో దిస్ ఎక్స్పోసాట్ ఈస్ ఎస్పెషల్లీ ఇట్స్ ఏ ఎక్స్రే పోలారిమీటర్ సాటిలైట్ ఎయిమ్స్ టు స్టడీ ద పోలరైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎక్స్రేస్. ఓకే, సో అంతరిక్షంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎక్స్రేస్ని ఎట్లా మూవ్ అవుతున్నటువంటి స్టడీని ఈ యొక్క ఎక్స్పోసాట్ అనేది చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది? వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ వలయాల్ని మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రేడియేషన్ సోర్స్ ఏంటి, ఓకే, ఏ విధమైనటువంటి రేడియేషన్ అక్కడి నుంచి వస్తుంది, దాని యొక్క సోర్స్ ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం ఈ యొక్క ఎక్స్పోసాట్ ద్వారా మనం స్టడీ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎక్స్పోసాట్ మిషన్ సెండ్ బై ద ఇండియా. సో దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ పొలారిమీటర్ మిషన్ ఆఫ్టర్ నాసా. సో నాసా పంపించిన తర్వాత, అంటే నాసా ఈజ్ ఆల్సో స్టడీయింగ్ ద ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్. ఎస్పెషల్లీ తన యొక్క పంపించినటువంటి శాటిలైట్ పేరు ఏంటమ్మా? దట్ ఈస్ IXP అనేటువంటి శాటిలైట్ని 2021లో లాంచ్ చేయడం జరిగింది. సో దానికి పోటీగా మన ఇస్రో వాళ్ళు సో వీ సెండ్ ద ఎక్స్పోసాట్ మిషన్ టు స్టడీ ద ఎక్స్రే పొలారిమెట్రీ. ఓకే, సో ఎక్స్రే పొలారిమెట్రీని మనం స్టడీ చేయడానికి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టడీ చేయడానికి, రేడియేషన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేటువంటి అంశాల మీద కూడా మనం ఓకే, అండ్ ఆల్సో వీఆర్ స్టడీయింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ఎంటైర్ ఆస్ట్రోనామికల్ సోర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనేటువంటి అంశం మీద మన యొక్క మిషన్ అయితే పంపించడం జరిగింది. సో అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ మిషన్ ఆఫ్టర్ నాసా. ఓకే, సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ అయితే ఇది. అండ్ దిస్ ఎక్స్పోసాట్ ఈస్ ఎస్పెషల్లీ కొలాబరేటెడ్ బై ద ఇస్రో. సో ఇస్రో వాళ్ళతో పాటు సో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు ఏదైతే ఉందో, సో ఈ రెండు కూడా కొలాబరేషన్లో మనకి ఈ యొక్క ఎక్స్పోసాట్ మిషన్ని అంతరిక్షంలో పంపించడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు మెన్షన్ ఇయర్. దీని తర్వాత దీని యొక్క టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ మనం తీసుకున్నట్టయితే సో ఎక్స్పోసాట్లో మనకి 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయమ్మా. సో దే ఆర్ యూస్ టు బి కాల్డ్ యాజ్ ద పేలోడ్స్ అనేటువంటి పేరుతో చెప్తాము. సో ఫస్ట్ వన్ ఈజ్ ద పోలిక్స్ అంటాం. ఓకే, సో పోలిక్స్ ఈజ్ ద ఫస్ట్ పేలోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఎక్స్పెక్ట్. ఓకే, కొంచెం టెక్నికల్ వర్డ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ అవుతాయి, డోంట్ వరీ. సో మనం పంపించేటువంటి సో లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఉండేటువంటి వాటిని మనం పేలోడ్స్ అంటాము. సో ఇందులో మనం పోలిక్స్ని అదేవిధంగా ఎక్స్పెక్ట్ని కూడా పంపించడం జరిగింది. సో బోత్ ఆర్ వెరీ మచ్ డిజైన్ టు బి ప్రిసైజ్. సో రెండు కూడా చాలా ప్రిసైజ్గా మనకి మెజర్మెంట్స్ అనేవి పంపిస్తాయి. సో దే ఆర్ సెండింగ్ ప్రిసైజ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ అండ్ ఆల్సో ద స్పెక్ట్రల్ అనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్రే. సో ఎక్స్రేస్ని మనం స్టడీ చేయడంలో, వాటిని అనాలిసిస్ చేయడంలో ఈ యొక్క పోలెక్స్ అనేది అదేవిధంగా ఎక్స్పెక్ట్ అనేది కూడా మనకి చాలా ప్రిసైజ్గా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఆస్ట్రోనామికల్ సోర్సెస్. సో ఆస్ట్రోనామికల్ సోర్సెస్ నుంచి కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది గ్యాదర్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎక్స్పోసాట్ మిషన్. ఇందులో ఉన్నటువంటి పేలోడ్స్ పేరు ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ ద పోలిక్స్, సెకండ్ వన్ ఈజ్ ద ఎక్స్పెక్ట్. ఓకే, అండ్ కమింగ్ టు ద డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్పోసాట్ మనం తీసుకున్నట్టయితే సో అన్లైక్ ద ఇస్రో పాస్ట్ మిషన్స్ మనం తీసుకున్నట్టయితే సో ప్రీవియస్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే సో దిస్ ఎక్స్పోసాట్ ఈస్ వర్కింగ్ వెరీ మచ్ ఇన్ టు ద డీప్ స్పేస్ రీసెర్చ్. ఓకే, ఎస్పెషల్లీ ఇప్పటిదాకా మనం సూపర్ఫిషియల్గా శాటిలైట్స్ పంపించడమో లేదా ఓకే సో టు స్టడీ ద మూన్ కానివ్వండి, లేదా టు స్టడీ ద ఎర్త్ని కానివ్వండి, మనం శాటిలైట్స్ పంపించడం జరిగింది. బట్ దిస్ ఎక్స్పోసాట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ టు ద డీప్ స్పేస్. ఓకే, సో డీప్ స్పేస్లో మనం రీసెర్చ్ చేయడానికి ఈ యొక్క ఎక్స్పోసాట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ టు ఎక్స్ప్లోర్ ద ఆస్ట్రోఫిజికల్ ఫినామినన్. ఓకే, సో కాస్మాలజీని స్టడీ చేయడానికి, కాస్మిక్ రేస్ని, ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి, వాటి యొక్క స్పెక్ట్రమ్స్ని స్టడీ చేయడానికి ఈ యొక్క మిషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ మోస్ట్ యూనిక్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ మిషన్ సెండ్ బై ద ఇస్రో. ఓకే, సో ఈ విధంగా ఈ మిషన్కి అదర్ మిషన్స్కి తేడా అయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎక్స్పోసాట్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద సెకండ్ మిషన్ ఆఫ్ దట్ ఈస్ ఆదిత్య L1 మిషన్. సో ఆదిత్య L1 మిషన్ తీసుకున్నట్టయితే సో కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మిషన్, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఆదిత్య L1 మిషన్. సో ఇస్రో పంపించినటువంటి మొట్టమొదటి ఇనాగరల్ సోలార్ మిషన్గా ఆదిత్య L1 కీర్తింపబడుతుంది. Okay, and this mission was launched by using the satellite called PSLV
C-57. Okay, so PSLV is the working launching rocket of India. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచింగ్ వెహికల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరును కూడా పిఎస్ఎల్వి కీర్తి గడించింది. సో అట్లాంటి పిఎస్ఎల్వి C-57 ద్వారా ఈ యొక్క ఇనాగరల్ సోలార్ మిషన్ అయినటువంటి ఆదిత్య L1ని పంపించడం జరిగింది. ఓకే, అండ్ ఆదిత్య L1 ఈస్ ద ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ సెండ్ బై ద ఇండియా. సో ఇండియాస్ సోలార్ మిషన్గా మనం చెప్పొచ్చు, ఎస్పెషలీ టు స్టడీ ద సన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1.5 మిలియన్ కిలోమీటర్స్. ఓకే, దాదాపుగా ఎర్త్కి ఈ యొక్క సన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతమా 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క డిస్టెన్స్ని స్టడీ చేయడానికి, అదేవిధంగా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎస్పెషలీ సన్ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచర్ని స్టడీ చేయడానికి, సన్లో ఉండేటువంటి లేయర్స్ని స్టడీ చేయడానికి ఈ యొక్క మిషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, అదేవిధంగా ఈ యొక్క సోలార్ ఎరేస్ నుంచి కానివ్వండి, ఈ యొక్క సోలార్ రేడియేషన్ నుంచి కానివ్వండి, ఏ విధంగా మనకి నష్టం జరుగుతుంది, సో ఎర్త్ స్పేస్ ఎన్వైర్న్మెంట్కి ఏ విధంగా నష్టం కలుగుతుంది, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటో కూడా స్టడీ చేయడానికి ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ అయితే పంపించడం జరిగింది. దీని యొక్క టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఆదిత్య L1 క్యారీస్ ఆల్మోస్ట్ ఆల్ 7 సైంటిఫిక్ పేలోడ్స్. ఓకే, సో ఎక్స్పోసాట్లో మనం ఓన్లీ 2 పేలోడ్స్ పంపించడం జరిగింది, బట్ ఆదిత్య L1 ఈస్ క్యారింగ్ లాట్ మోర్ నెంబర్ ఆఫ్ పేలోడ్స్. ఓకే, దాదాపుగా 7 పేలోడ్స్ని ఇక్కడ సెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆల్ దీస్ పేలోడ్స్ ఆర్ ఎస్పెషల్లీ దే వేర్ వర్కింగ్ టు మెజర్ ద సోలార్ ఫినామినల్ సచ్ యాజ్ కొరోనల్ హీటింగ్. అంటే ఏంటమ్మా, సో అప్పర్ లేయర్స్ ఆఫ్ ద సన్ ఎట్లా హీట్ అవుతుంది, సోలార్ విండ్ యాక్సలరేషన్స్ అనేవి ఎట్లా ఉన్నాయి. ఓకే, సో ఏ విధమైనటువంటి సౌర తుఫాన్లు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది, దానివల్ల ఎర్త్కి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. సో ఆల్ దిస్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ విల్ బీ స్టడీడ్ బై ఆల్ ద 7 పేలోడ్స్ ఆఫ్ ఆదిత్య L1 మిషన్. సో 7 పేలోడ్స్ని నేను ఇక్కడ రాయడం జరుగుతుందమ్మా. సో ప్లీజ్ ట్రై టు రైట్ ఇట్. సో ఫస్ట్ వన్ ఈజ్ VELC. ఓకే, ఫస్ట్ పేలోడ్ని మనం VELC అంటాము. సెకండ్ వన్ ఈజ్ సూట్, SUIT. సో ఇట్ ఈస్ ఏబుల్ టు స్టడీ ద ఫోటోస్పియర్ అండ్ క్రోనోస్పియర్. సో అప్పర్ లేయర్స్ని స్టడీ చేస్తుంది. థర్డ్ పేలోడ్ ఈజ్ సోలెక్స్. సో ఇట్ విల్ స్టడీ ద ఎక్స్రేస్. అండ్ ఫోర్త్ విల్ బి ద హీలియోస్. ఇట్ ఈస్ స్టడీయింగ్ ద హార్డ్ X-ray. అండ్ ఫిఫ్త్ ఈజ్ ద ఆస్పెక్ట్స్. Okay, it will study the solar winds. And sixth will be the PAPA. This is also studying the particle analyzer and also the solar winds. And last one will be the MAG. Okay, it is studying the magnetic field around the sun's atmosphere. Okay, so 7 payloads ki 7 functions aithe unnayama. Ivanni kuda all these are every time observing the sun atmosphere as well as the layers of the sun and also how it is impacting on the earth surface. ఓకే, ఈ విధమైనటువంటి అన్ని టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ని కూడినటువంటి 7 పేలోడ్స్ని మనం సన్ని స్టడీ చేయడానికి మనం ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీ ప్లేస్ దిస్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ఏ ఆర్బిట్ కాల్డ్ హాలో ఆర్బిట్. సో హాలో ఆర్బిట్ అనేటువంటి ఆర్బిట్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దిస్ స్పేస్ క్రాఫ్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద లాగ్రేంజియన్ పాయింట్ ఆఫ్ వన్. సో L1 అంటామమ్మా. సో దీంట్లో సన్ అరౌండ్ మనకి L1, L2, L3, L4, L5 అనేటువంటి లాగ్రేంజియన్ పాయింట్స్ ఉంటాయి. సో దాంట్లో అతి దగ్గరగా ఉన్నటువంటి L1 పాయింట్లో మనం ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ని మనం తీసుకురావడం జరిగింది. సో పేర్లో ఉంది కదమ్మా L1 అంటే ఏంటి? సో దిస్ ఈస్ ద ప్లేస్ విచ్ ఈస్ వెరీ వెరీ నియర్ అండ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు అబ్జర్వ్ ద సన్ ఇన్ ఏ బెస్ట్ మేనర్ అనమాట. సో అందుకనే L1 లాగ్రేంజియన్ పాయింట్లో ఈ యొక్క ఆదిత్యాన్ని మనం ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అండర్స్టాండ్? And coming to the distinguishing features of this particular Aditya L1. So Aditya L1 is a very very important mission for the ISRO. So ISRO యొక్క ఈ మిషన్ ద్వారా మనం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. ఎస్పెషల్లీ సోలార్ కొరోనా కానివ్వండి, ఫోటోస్పియర్ని స్టడీ చేయడం కానివ్వండి, ఎర్త్ యొక్క క్రోమోస్పియర్ని స్టడీ చేయడం కానివ్వండి, సోలార్ విండ్ ఎట్లా ఉంటుంది, రేడియేషన్ ఎట్లా ఉంటుంది, హీట్ పార్టికల్స్ ఎట్లా ఫ్లో అవుతున్నాయి, ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎట్లా ఉంటున్నాయి అనేటువంటి అంశాల మీద. సో వీఆర్ గోయింగ్ వెరీ వెరీ డీప్ ఇన్ టు ద హీలియో ఫిజిక్స్. ఓకే, సో సోలార్ ఫిజిక్స్ని మనం స్టడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోలార్ అబ్జర్వేషన్ మనం క్లియర్ కట్గా చేయడం జరుగుతుంది. ఓకే, సో పొజిషన్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద L1 పాయింట్ ఈస్ వెరీ వెరీ యూనిక్ ఫర్ సోలార్ అబ్జర్వేషన్. ఓకే, ఎందుకు మనం L1 పాయింట్లో ఈ యొక్క ఆదిత్యాన్ని పెట్టడం జరిగిందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ మల్టిపుల్ యూజెస్ అనేవి మనకు ఉంది కాబట్టి. సో L1 పాయింట్లోనే మనం ఈ యొక్క ఆదిత్యాన్ని మనం ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ద ఆదిత్య L1. సో నౌ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే ఓకే, సో ఇంకొక పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద లాగ్రేంజ్ పాయింట్. సో లాగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటమ్మా? సో దీస్ ఆర్ ద స్పెషల్ పాయింట్స్ ఆర్ దీస్ ఆర్ ద స్పెషల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో
సో ఈ పొజిషన్స్లో ఏమవుతుందమ్మా, ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ లైక్ సన్, ఓకే, ఒక సైడ్ సన్ ఉందనుకోండి, ఇక్కడ ఎర్త్ ఉందనుకోండి. సో రెండింటికి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేవి యాక్ట్ అవుతాయి కదమ్మా. సో సన్ ఈజ్ యాక్టింగ్ గ్రావిటేషనల్ పుల్ ఆన్ ద ఎర్త్, వెరాస్ ద ఎర్త్ ఈజ్ యాక్టింగ్ గ్రావిటేషనల్ పుల్ ఆన్ ద సన్. సో ఈ రెండు గ్రావిటేషనల్ ఫోర్సెస్ని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి పాయింట్ని మనం ఏమంటాము, దట్ ఈస్ నథింగ్ బట్ ద లాగ్రేంజ్ పాయింట్. సో ఈ యొక్క లాగ్రేంజ్ పాయింట్లో మనం వీ కెన్ ఏబుల్ టు కీప్ ఎ స్మాల్ ఆబ్జెక్ట్ లైక్ స్పేస్ క్రాఫ్ట్. ఓకే, సో స్పేస్ క్రాఫ్ట్ని ఈ పాయింట్లో మనం యూస్ చేసినట్టయితే, సో వితౌట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, వితౌట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్, ఇట్ విల్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్స్ పొజిషన్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు స్టడీ ద ఎంటైర్ సన్స్ లేయర్స్ కానివ్వండి, లేదా సన్ యొక్క ఫోటోస్ఫియర్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని కూడా స్టడీ చేసేటువంటి అవకాశం ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్కి ఏర్పడుతుంది. సో దట్స్ వై వీఆర్ కీపింగ్ ద ఆదిత్య L1 ఇన్ ద లాగ్రేంజ్ పాయింట్ ఆఫ్ 1. ఓకేనా, అర్థమైందా? సో మనకి సన్కి ఎర్త్కి మధ్య దాదాపుగా 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. అందుట్లో బెస్ట్ సూటబుల్ పాయింట్ ఏంటమ్మా, దట్ ఈస్ ద L1. సో అందుకనే మన యొక్క శాటిలైట్ని ఈ యొక్క హాలో ఆర్బిట్ అయినటువంటి L1 రేంజ్లోనే మనం పెట్టడం జరిగింది. సో ఈవెన్ ఎక్లిప్స్ టైంలో కూడా ఓకే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం రాబట్టగలుగుతాము. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద L1 పొజిషన్. ఓకే, అర్థమైందా? అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో ప్రీవియస్ ఇస్రో ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఈ యొక్క ఎక్స్పోసాట్ మిషన్ కానివ్వండి, ఆదిత్య L1 మిషన్ కానివ్వండి, దే వేర్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ మిషన్స్. ఓకే, సో ఎస్పెషలీ నాసా తర్వాత మనం ఈ యొక్క ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఇండికేటింగ్ దట్ సో ఇస్రో ఏ విధంగా ఎదిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పగలుగుతాము. అదేవిధంగా ఇస్రో యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, ఓకే, సైంటిఫిక్ క్యాపబిలిటీస్ కానివ్వండి, చాలా ఎక్కువగా మనకి అంటే నాసా లెవెల్లో ఇదంతా కూడా గ్రో అవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇండియా ఈజ్ షోయింగ్ ఇట్స్ కమిట్మెంట్ టు ద స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. ఓకే, సో మనం ఇనీషియల్గా ఒక సైకిల్ మీద మనం ఆర్యభట్ట అనేటువంటి శాటిలైట్ని తీసుకువెళ్ళాం. ఓకే, సో ఆ టైం నుంచి ఇప్పుడు మనం ఆదిత్య L1 అంటే సన్కి కూడా మనం శాటిలైట్ పంపించగలిగేటువంటి ఒక స్థితికి అయితే రావడం జరిగింది. సో ఎంత అచీవ్మెంట్ జరగడానికి ఖచ్చితంగా ఎవరి కారణమై ఉంటారమ్మా, ఆబ్వియస్లీ హీఈస్ ద పైనీర్ ఆఫ్ ఇస్రో, విక్రమ్ సారాభాయ్ గారి పేరు చెప్పుకోవాలి. సో ఇంత సాధించామంటే ఖచ్చితంగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ ద స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. ఓకే, సో దీస్ మిషన్స్ ఆర్ నాట్ ఓన్లీ ఎక్స్పాండింగ్ ద ఇస్రో ఎక్స్పర్టీస్. ఓకే, ఇస్రో ఎక్స్పర్టీస్ని పెంచడమే కాకుండా అండ్ ఇట్ ఈస్ ఆల్సో కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, చాలా వాల్యుబుల్ డేటాని మనకి కలెక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా మనకు సైంటిఫిక్ కమ్యూనిటీ అరౌండ్ ద వరల్డ్, ఎస్పెషలీ ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండియాని ఒక గ్లోబల్ లీడర్ కింద ఎస్పెషలీ స్పేస్ రీసెర్చ్లో అమెరికా అదేవిధంగా రష్యా ఏవైతే తలమానికంగా ఉన్నాయో వాటి స్థానంలో ఇండియాని కూడా కూర్చోబెట్టడం అనేది సో ఇట్స్ ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ మూమెంట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ ద నేషన్. ఓకే, సో ఇండియాకు ఒక ప్రైడ్ మూమెంట్గా కూడా దీన్ని మనం చెప్పచ్చు. ఓకే, అండ్ ఇండియా ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ కీ రోల్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్స్ప్లోరేషన్స్ ఆఫ్ ద స్పేస్ ఆల్సో. ఖచ్చితంగా నాసాతో పోటీపడి రేపు పొద్దున్న రోజున ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా సో దే విల్ హ్యావ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. అదేవిధంగా వీఆర్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఆస్ట్రోఫిజిక్స్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ అయితే కంక్లూడ్ చేసుకుందాము. ఖచ్చితంగా ఎక్స్పోసాట్ కానివ్వండి, ఆదిత్య L1 మిషన్ కానివ్వండి, దే ఆర్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ వెన్ కంపేర్ విత్ ద ప్రీవియస్ మిషన్స్ ఆఫ్ ఇస్రో. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఓకేనమ్మా, చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియో చేస్తున్నాము. సో ఖచ్చితంగా మా యొక్క ఎఫర్ట్స్ని అయితే గుర్తించండి. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా, సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ గివ్ యూ రిప్లై ఆల్సో. ఓకే, ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ క్లియర్లీ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆల్సో. ఓకేనా, అండ్ దట్ ఈస్ అబౌట్ ఫర్ టుడే సెషన్. సో టుమారో ఐ విల్ కమ్ విత్ ద ఎథిక్స్ టాపిక్. ఓకే, రేపు మనం GSO టాపిక్ మీద స్పెషల్ సెషన్ అయితే తీసుకుంటాం కదమ్మా. సో టుమారో ఐ విల్ కమ్ విత్ దట్. ఓకే, సో లెట్స్ కాల్ ద డే.